నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రాగిపిండి బూరెల్ని చూపించబోతున్నాను. ఇలా చేయాలే కానీ ఈ బూరెలు మంచి రుచిగా పొంగుతూ మృదువుగా వస్తాయి. హెల్దీ రెసిపీ కాబట్టి నేను చెప్పినట్టుగా ఇలా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. రుచిగా ఆరోగ్యకరంగా తినేయచ్చు. వీటిని చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదండి. చిన్న చిన్న టిప్ ఫాలో అయిపోయి చేస్తే మీరు కూడా ఇంతే ఈజీగా పర్ఫెక్ట్గా చేయగలరు. మరి లేట్ చేయకుండా రాగి బూరెలను మృదువుగా మంచి రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఈ రాగి బూరెల్లోకి వేయడానికి ఒక 2 ఇంచుల ఎండు కొబ్బరిను, అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులను తీసుకోండి. ఇలా ఎండు కొబ్బరి వేయడం వలన చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. కాకపోతే బూరెలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. సో ఇలా ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేశాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మరి బరకగా కాకుండా ఇలా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేశాక ఈ కొబ్బరి పొడిని పక్కన ఉంచుకొని పిండిని కలపడానికి ఒక బౌల్ని తీసుకోండి. ఇందులోకి 1 కప్పు రాగి పిండిని జల్లించి తీసుకుందాం. ఇలా జల్లెడ పట్టడం వలన పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలాగే మరొక కప్పు గోధుమ పిండిని కూడా తీసుకొని జల్లించి తీసుకుందాం. ఇలా రాగి పిండి బూరెల్లో గోధుమ పిండి వేయడం వలన బూరెలు అనేవి గట్టిగా అనిపించకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. మీరు కావాలంటే ఈక్వల్గా కాకుండా రాగి పిండిలో సగం గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అంటే 1.5 కప్పు రాగి పిండిని అరకప్పు గోధుమ పిండి తీసుకొనైనా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా ఉప్పుని తీసుకోండి. ఇలా మనం చేసే స్వీట్ రెసిపీలో కొంచెం ఉప్పు వేయడం వలన చాలా రుచిగా ఉంటాయి. సో ఇలా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఈ కలిపిన పిండిని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 1 కప్పు బెల్లం తురుమును తీసుకోండి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఈ 1 కప్పు బెల్లం తురుము అనేది కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇందులోనే ఒక పావు కప్పు నీళ్ళను తీసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. పాకం పట్టాల్సిన అవసరం లేదండి, మనకు బెల్లం కరిగిపోతే సరిపోతుంది. అలాగే మీరు కావాలంటే ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఒకసారి వడగట్టైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి మళ్ళీ వడగట్టట్లేదు. డైరెక్ట్గా ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్ల నువ్వులను తీసుకుంటున్నాను. ఇందులో నువ్వుల టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా యాడ్ చేయండి. అలాగే ఇందులోనే మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పొడిని తీసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించండి. దీని వలన ఇందులో వేసిన కొబ్బరి అనేది పాకంలో చక్కగా కలుస్తుంది. అలాగే తీసుకునే ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇలా కరిగించిన ఈ బెల్లం నీళ్ళను వేడివేడిగా పిండిలోకి తీసుకుందాం. మొత్తం ఒకేసారి వేయకుండా ముందుగా సగం వేసి స్పూన్తో బాగా కలపండి. ఇలా కలిపాక మిగిలిన బెల్లం నీళ్ళను కూడా తీసుకోండి. ఇదే టైంలో ఒక పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా ఒక పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు మనకు అవసరానికి సరిపడా నీళ్ళను కానీ లేదా కాచి చల్లార్చిన పాలను కానీ కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలపండి. ఇక్కడ నేను ఈ బూరెలు మంచి రుచిగా రావడానికి నీళ్ళకు బదులుగా పాలను తీసుకొని కలుపుతున్నాను. వేడి చేసి చల్లారిన పాలను ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలిపామంటే బూరెలు అనేవి చాలా రుచిగా కుదురుతాయి. అలాగే పిండి అనేది కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్గా కలపాలి. ఎందుకంటే ఈ పిండి ఎలా అయితే టైం అవుతుందో అలా మళ్ళీ కొంచెం ఆరిపోయి గట్టిపడిపోతుంది కాబట్టి కొంచెం జిగురుగా ఇలా ఎక్స్ట్రా సాఫ్ట్గా కలపండి. ఇలా కలిపితే బూరెలు బాగా పొంగుతాయి. లేదా మనం ఫ్రై చేసేటప్పుడే పిండి తడి ఆరిపోయి పగిలిపోయినట్టుగా వస్తాయి. కాబట్టి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలిపి తీసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు బూరెలను ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడైతేనే మనకు బూరెలు అనేవి బాగా పొంగుతాయి కాబట్టి ఆయిల్ బాగా వేడైందో లేదో తెలియడానికి కొంచెం రాగి పిండిని తీసుకొని ఫస్ట్ చెక్ చేసి చూద్దాం. చూడండి, ఇలా మనం వేసిన కొంచెం పిండైనా చక్కగా పొంగింది కదా. ఇప్పుడు మనం కలిపిన పిండిని బూరెల్లా చేయడానికి పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. చేతికి బాగా అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి చిన్న చిన్న అప్పాల్లా ఒత్తి తీసుకుందాం. అప్పాలు చేయడానికి ఇలా ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదా అరటాకు పైన కానీ కొంచెం ఆయిల్ అయినా నెయ్యినైనా అప్లై చేసి ఇలా ఒత్తి తీసుకోండి.
మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా మీడియం థిక్‌నెస్‌గా బొత్తి తీసుకోండి. వేడి వేడి ఆయిల్‌లోకి తీసుకుందాం. మీరు ఈ బూరెల్ని ఇలాగే ఫ్రై చేయొచ్చు. లేదా కొంచెం ఆయిల్‌ని డ్రాప్ చేస్తూ ఫ్రై చేసినా త్వరగా పొంగుతుంది. మీరు ఒక్కొక్క బూరెను చేస్తూ అయినా ఫ్రై చేయొచ్చు. లేదా ఇలా ఒక పక్కన ఫ్రై చేస్తూ మరో పక్కన చేస్తూ అయినా తీసుకోవచ్చు. మీ వీలుని బట్టి ఒకేసారి 2, 3 అయినా చేస్తూ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న బూరెను మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 పక్కల ఇలా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. మీకు చూస్తేనే అర్థమైపోతుందండి ఎంత బాగా పొంగాయో. ఇలా పిండి కలిపి ఈ ప్రాసెస్‌తో చేశామంటే బూరెలు చక్కగా పొంగుతాయి. ఇలా 2 పక్కల బాగా ఫ్రై చేసి ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తూ మిగతా పిండి మొత్తం కూడా అప్పాల్లా ఒత్తుతూ బూరెల్లా ఫ్రై చేసి తీసుకోవడమే. మంచి రుచిగా మైల్డ్ స్వీట్‌నెస్‌తో ఈ రాగి బూరెల టేస్ట్ అయితే ఎక్స్ట్రా టేస్ట్‌గా ఎవ్వరైనా చాలా బాగా ఇష్టపడతారండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇవి ఇంత రుచిగా ఉంటాయా అని మీరే అంటారు. ఈజీగా త్వరగా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.